భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన విజ్ఞాన యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని వింటారు. అప్పుడు భగవానుడు, అర్జున, అనన్య భక్తితో నాయందే మనస్సు కలిగిన వాడవే ఉండుము. నీవు సర్వవిధాలా శరణాగతుడవై యోగ సాధన చేస్తూ నన్ను తెలుసుకోవడం ఎట్లాగో చెబుతాను విను. దేనిని ఎరిగిన తరువాత ఇక నీవు తెలుసుకోవలసినది ఏదియూ మిగలదో అలాంటి విజ్ఞాన సహితమైన తత్వజ్ఞానాన్ని నీకు సంపూర్ణంగా నేను తెలుపుతాను. పరమాత్మను తెలుసుకోవడం ఎలా? వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలోనూ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుతాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా ఉంటుంది. అది అపరా ప్రకృతి. దీనికి భిన్నమైనది పరా ప్రకృతి. అదే ప్రాణాధారమై ఈ జగత్తును భరిస్తోంది. అర్జున, సమస్త ప్రాణులు ఈ 2 ప్రకృతుల నుండియే ఉత్పన్నం అవుతున్నాయి. ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి ప్రళయము నేనే అని తెలుసుకో. ధనుంజయ, నాకంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు. దారానికి మణులు గుచ్చినట్లు ఈ సమస్త జగత్తు నాయందే కూర్చబడి ఉన్నది. నీటిలోని రసాన్ని, సూర్యచంద్రులలో ప్రకాశాన్ని, వేదములలో ఓంకారాన్ని, ఆకాశమునందు శబ్దమును, మనుషులలోని పౌరుషమును, భూమియందు సుగంధమును, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. పార్థ, సమస్త భూతములకును నన్ను శాశ్వత బీజముగా భావించుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. బలవంతులలో కామ రాగరహితమైన బలమును నేను. సమస్త ప్రాణుల యందు ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేనే. సాత్విక, రాజస, తామస భావములన్నీ నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. ఈ సమస్త జగత్తు ఆ 3 గుణముల ప్రభావముతో మోహితమవుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుణ్ణి, శాశ్వతుడను అయిన నన్ను, నా స్వరూపాన్ని ఈ జగత్తు తెలుసుకోలేకపోతున్నది. భక్తులు ఎన్ని రకాలు? నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ నిరంతరము నన్నే భజించువారు ఈ మాయ నుండి బయటపడగలరు. మాయలో చిక్కుకున్న అజ్ఞానులు, అసుర స్వభావము కలవారు, నరులలో అధములు, మూఢులు, దుష్కర్మలను ఆచరించువారు నన్ను పూజిస్తారు. భరత శ్రేష్ఠ, సుఖ సంపదలను కోరుకునేవారు, బాధలలో ఉన్నవారు, భగవంతుడిని పొందాలి అనుకునే జిజ్ఞాసువులు మరియు జ్ఞానులు అను 4 విధములైన భక్తులు నన్ను భజింతురు. ఈ 4 రకాల భక్తులలో నిరంతరము ఏకనిష్టతో అనన్యమైన భక్తి కలిగిన జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు. నా తత్వమును ఎరిగిన జ్ఞానికి నేను అత్యంత ఇష్టుడను, మరియు అతను నాకు ఇష్టుడు. ఈ 4 రకాల భక్తులు ఉదారులే, కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే అని నా అభిప్రాయం. ఎందుకంటే అలాంటి భక్తుడు తన మనస్సును, బుద్ధిని నాయందే స్థిరంగా నిలిపి నన్ను ఆశ్రయించుకొని ఉంటాడు. అనేక జన్మల పిదప జ్ఞాని సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందుతాడు. అట్టి మహాత్ముడు లభించుట దుర్లభము. ఇతర దేవతలను ఎలాంటి వారు పూజిస్తారు? అనేక విధములైన కోరికలతో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావమునకు అనుగుణముగా ఇతర దేవతలను ఆరాధిస్తారు. భక్తులు ఏ దేవతా స్వరూపమును భక్తి శ్రద్ధలతో పూజించినను కూడా వారికి ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకున్నట్లు నేను చేయుదును. అట్టి సకామ భక్తుడు తగిన శ్రద్ధతో ఆ దేవతని ఆరాధించును. నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా తన కోరికలను అతడు తప్పక పొందుతాడు. కానీ అలాంటి అల్పబుద్ధులు పొందడి ఫలం కూడా అశాశ్వతమే. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. కానీ నా భక్తుడు ఏ విధంగా ఆరాధించిననో చివరకు నన్నే పొందుదురు. శాశ్వతము, అత్యుత్తమము, పరమ పవిత్రము అయిన నన్ను బుద్ధిహీనులు గ్రహింపక నన్ను కూడా ఒక సాధారణ మానవునిగా తలుస్తారు. యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా తెలుసుకొనలేరు. అర్జున,
గతించిపోయిన, ప్రస్తుతం జరుగుతున్న, రాబో కాలంలో జరగనున్న ప్రతి విషయము మరియు సర్వ ప్రాణుల గురించి నాకు తెలుసు. కాని నా యందు శ్రద్ధ లేనివాడు నన్ను తెలుసుకొనలేడు. ఈ ప్రపంచంలో ప్రాణులన్నయూ రాగద్వేషముల వలన కలిగిన ద్వంద్వములలో పడి అంతులేని మోహంలో చిక్కుకొనుచున్నవి. కాని పుణ్యకర్మలను ఆచరించు మానవుల పాపాలు నశిస్తాయి. అట్టి వారు రాగద్వేష జనితమైన ద్వంద్వముల నుండి విముక్తులై దృఢ నిశ్చయము కలవారై నన్ను భజిస్తారు. నన్ను ఆశ్రయించి జరా మరణముల నుండి విముక్తిగా ప్రయత్నించేవారు ఆ పరబ్రహ్మను తెలుసుకుంటారు. అధిభూత, అధిదైవ, అధి యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొని వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుకుంటారు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు విజ్ఞాన యోగము అనేది 7వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచనంలో భగవద్గీత కార్యక్రమంలో భాగంగా భగవద్గీతలోని 7వ అధ్యాయమైన విజ్ఞాన యోగములోని అన్ని శ్లోకముల యొక్క సారాన్ని తెలుసుకున్నారు. రేపటి భాగంలో వచనంలో భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగము అనేటువంటి అధ్యాయంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని తెలుసుకుంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.